నా కొడుకు బూడిద నాకు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అనేది ప్రకటించింది. మరి కొడుకు బూడిద ఎవరు ఇవ్వాలి? అసలు కొడుకు బూడిద లేదు ఇప్పటి వరకు. ఏదో బూడిద దొరికింది వాళ్ళకి, అది కొడుకు బూడిద కాదు. అది నీ కొడుకు బూడిద అని వాళ్ళు ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఆమెకి ఏ బూడిద ఇచ్చినా DNA చేసి ఇవ్వాలి బూడిద. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నిన్న యాక్చువల్గా గాదే సాయికృష్ణ తల్లి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే, నేను ఆత్మాహుతి చేసుకుంటాను, అగ్ని ప్రవేశం చేస్తాను, సీతలాగా అగ్ని ప్రవేశం చేసి నన్ను నేను కాల్చుకొని చనిపోతాను అనేది ఆమె చెప్పింది. ఆమె చాలా ఆవేదనగా మాట్లాడింది. ఇది కాంటెక్స్ట్ ఏంటంటే, నిన్న మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరిగింది. అంటే మేజిస్ట్రేట్ స్థాయి, ఆర్డీఓ ఆధ్వర్యం, వెన్నెల సీను ఆయన పేరు, ఆయన ఆధ్వర్యంలో నిన్న అక్కడ దీని మీద విచారణ జరిగింది. ఒక పక్క సిట్టు జరుగుతుంది, సిట్టు గురించి తర్వాత చెప్తాను. ఈ మెజిస్ట్రియల్ ఎంక్వైరీ నిన్న జరిగింది. దీనికి ఏంటంటే, ఈ అబ్బాయితో కూడా ఉన్న పిల్లలు, అంటే ఈ అబ్బాయిని కొట్టడం చూసిన కుర్రవాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారని అందరూ ట్రై చేశారు. వాళ్ళిద్దరు అయితే రాలేదు. గాదే సాయికృష్ణ తల్లిని నిన్న విచారించారు. ఆమె మేజిస్ట్రేట్, ఈ ఆర్డీఓతో ఆమె చెప్పింది ఏంటంటే, నన్ను పిలిచి ఎప్పుడు మేలో పిలిచి నా దగ్గర ఫోన్ తీసుకున్నారు పోలీసులు, ఇవ్వలేదు. మళ్ళీ ఎప్పుడో 12 రోజుల తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు. అందులో మొత్తం నా కొడుక్కి నాకున్న కాల్ రికార్డ్స్, తర్వాత చాట్ మొత్తం డిలీట్ చేశారు. ఈ ఫోన్ ఎందుకు తీసుకున్నారంటే, ఈ ఫోన్ ద్వారానే నా కొడుకు ఎక్కడున్నాడో పట్టుకోగలిగారు. ఎందుకంటే దీని నుంచి ఫోన్ చేయడం వల్ల నా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటాడు. దాని ద్వారా అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చి కొట్టారు. కొట్టిన దానికి కూడా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. కొట్టారు, కాళ్ళల్లో మేకులు దింపారు. తర్వాత విపరీతంగా కొట్టి RMPతో 2-3 సార్లు వైద్యం కూడా చేయించారు. కానీ ఆ దెబ్బల వల్లనే నా కొడుకు తగలరాని చోట తగిలి నా కొడుకు చనిపోయాడు. సో ఇప్పుడు బూడిద నాటకం ఆడుతున్నారు. అంటే సిట్టుకి ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ డాబా మీద, టెర్రస్ మీద వాళ్ళకి బూడిద, ఎముకలు, తర్వాత ఈ అబ్బాయి కడియం, కాలిపోయిన కడియం, ఒక లాఠీ, మరకలు ఉన్న లాఠీ, ఈ 4 దొరికాయి అనేది సిట్టు కోర్టుకు పెట్టింది. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లకు పెట్టారు. దాన్ని కూడా ఏం ప్రశ్నిస్తుంది. అవి నా కొడుకుదే అని గ్యారంటీ ఏముంది? 2 నెలల తర్వాత ఇప్పుడు ఎలాగా పోలీస్ స్టేషన్ మీదకి వచ్చాయి. కాబట్టి ఇదంతా క్లియర్గా కుట్ర జరుగుతుంది. అందుకని సిబిఐకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా అనేది ఆమె చెప్పిన మొదటి అంశం. రెండో అంశం పవన్ కళ్యాణ్ ఒక క్రిమినల్ అని ఇతన్ని అనేక సార్లు క్రిమినల్గా మాట్లాడుతున్నాడు. అతను మావోడి మీద ఇప్పటివరకు ఒక కేసు కూడా ప్రూవ్ అయ్యి పడలేదు. అతని మీద తప్పుడు కేసులు పెట్టారు. సో క్రిమినల్ అయినా ఎలా అంటాడు? మేము కాపులకు సంబంధించిన వాళ్ళు, మేము పవన్ కళ్యాణ్ అభిమాని, నా కొడుకు పవన్ కళ్యాణ్కి మేము ఓట్లేసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమీ తెలియకుండా క్రిమినల్ అంటున్నాడు. నేను పవన్ కళ్యాణ్ని డిమాండ్ చేస్తున్నా, ఆయనే దీని మీద ఎంక్వైరీ చేయమనండి, ఇన్వెస్టిగేట్ చేయమనండి మా కొడుకు మీద. మా కొడుకు ఏమన్నా చేసినట్టు ప్రూవ్ అయితే అప్పుడు మాట్లాడమనండి. ఊరికనే వచ్చి క్రిమినల్ అని నా గుండె కోతను మరింత పెంచుతున్నాడు పవన్ కళ్యాణ్ అనేది ఆమె అసలు తీవ్రంగా మాట్లాడింది. ఇక దీనికి సంబంధించి అంబటి రాంబాబు, మిగతా వైసీపీ నాయకులు కూడా నిన్న హాజరయ్యి మేజిస్ట్రేట్తో, ఆయన ఆర్డీఓతో మాట్లాడారు. సో ఇది మేజిస్ట్రియల్ ఎంక్వైరీకి సంబంధించి. మరోవైపు సిట్ ఏం చేస్తుందంటే, సిట్ ఇప్పుడు సాయికృష్ణని కస్టడీకి అడిగింది. కస్టడీకి అడిగితే దానికి సిఏ నాగరాజుని అడిగి కస్టడీకి అడిగింది. సిఏ నాగరాజు మేజిస్ట్రేట్తో, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్తో వీడియో కాల్లో ఇట్లా నాకు ప్రాణ భయం ఉంది, అక్కడికి వస్తే నా ప్రాణాలకు ప్రమాదం ఉంది, వాళ్ళు నన్ను స్టేషన్లోనే చంపేసే అవకాశం ఉంది, అందువల్ల నన్ను కస్టడీకి ఇవ్వకండి అని మేజిస్ట్రేట్కి చెప్పాడు. దాన్ని లిఖితపూర్వకం ఏమన్నాడు, లిఖితపూర్వకంగా నాగరాజు ఇచ్చాడు. దాంతో మేజిస్ట్రేటు 8 రోజులు కస్టడీ, అంటే 10th వరకు కస్టడీ ఇచ్చాడు. కానీ కండిషన్లు ఏంటంటే, అది రాజమండ్రి జైల్లోనే వీళ్ళు విచారణ జరపాలి సిట్ అధికారులు. దానికి సిట్ ఒప్పుకోలేదు. మేము ఇక్కడికి తీసుకురావాలి, ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మేము సీన్ రికన్స్ట్రక్ట్ చేయాలి, తర్వాత సాక్షులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో తను ప్రశ్నించాలి, ఇవన్నీ ఉంటాయి. అలాగే మా బృందం మొత్తం అక్కడ పోయి మేము 5 రోజులు కూర్చోలేము, ఇవన్నీ చెప్పారు.
చెప్పి హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారు. హైకోర్టు లంచ్ మోషన్ వేశారు అర్జెంటుగా విచారించమని. అందుకనే ఈరోజు మధ్యాహ్నం లోపల సండే అయినప్పటికీ కూడా దీనికోసమే జడ్జి గారు కోర్టుకు వచ్చి విచారిస్తున్నారు. సో ఏం తెలుస్తుంది అనేది చూడాలి. నాకు తెలిసి మోస్ట్లీ నాగరాజుని సిట్ కస్టడీకి ఇస్తారు. మరోవైపు సిబిఐ ఎంక్వైరీ జరగాలనేది ఒకటి డిమాండ్ ఉంది. హైకోర్టులో ఆల్రెడీ తల్లి పిటిషన్ వేసింది. కాబట్టి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వకుండా చేయాలంటే సిట్ ఏం చేయాలి? ఏదో ఆధారాలు దొరికాయి కొత్తగా, సిట్టు బాగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు అవసరం లేదు అని చెప్పడానికే ఈ ఆధారాలను క్రియేట్ చేశారు. లేకపోతే 2 నెలల తర్వాత ఈ బూడిద ఎముకలు ఇవన్నీ సడన్గా పోలీస్ స్టేషన్ మీదకి ఎలా వచ్చాయి అంటే, ఒకటి పోలీస్ స్టేషన్ డాబా మీద తన్ని కొట్టి కాల్చేసి ఉండాలి. అలా కాలిస్తే చుట్టూ ఉన్న జనాలకు తెలియదా? పోలీస్ స్టేషన్లో అందరికీ తెలియదా కాల్స్తున్నట్టుగా? ఆ శవాన్ని పోలీస్ స్టేషన్ మీద కాల్చే పరిస్థితి కూడా జనరల్గా ఉండదు. కాబట్టి రెండో మార్గం ఏంటి? అక్కడ నుంచి బూడిద ఎముకలు తీసుకొచ్చి ఇప్పుడు వేసి ఉండాలి. ఇది మొదట్లో సిట్ ఇవన్నీ పరిశీలించేసింది. ఇప్పుడు ఎక్కడి నుంచి అవన్నీ బూడిద అవన్నీ అక్కడ ఉన్నాయి అంటే ఎవరు పెట్టారు? అది ఇదంతా ఏంటంటే అది సాయికృష్ణాది కాకపోవచ్చు. ఊరికి అలాగా ఒక బూడిద ఎముకలు పెట్టి ఒక 4-5 వాయిదాలు నెట్టి తర్వాత డిఎన్ఏ చేశాము. ఆ డిఎన్ఏలో ఎముకలు డిఎన్ఏ ఈ డిఎన్ఏ ఒకటి కాదు అంటే ఈమె డిఎన్ఏ చేస్తారు. డిఎన్ఏ చేసి కొడుకుది కాదని తెలిసింది అని అప్పుడు చెప్పేస్తారు. అంటే హైకోర్టుని అమర్చి సిబిఐ ఇవ్వకుండా చేయడానికి ఒక ప్లాన్గా చెప్తా ఉన్నారు. సో అది ఒకటి తేలాలి. ఎందుకంటే ఈమె డిఎన్ఏ ఇప్పటి వరకు వాళ్ళు ఏమి తీసుకోలేవు. సో డిఎన్ఏ ఇప్పుడు ఏంటంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి ఇస్తే లేట్ చేయడానికి అదొక పెద్ద మార్గం. వాళ్ళు త్వరగా ఎట్లాగో రిపోర్ట్లు ఇవ్వరు. సో ఇది సిబిఐకి వెళితే పెద్ద ప్రాబ్లమ్స్ దొరుకుతాయి అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్, ఇతన్ని బలి చేస్తే ఇతనే చేశాడు, నాగరాజే చేశాడు. ఇక్కడ వెర్షన్ ఏంటంటే నాగరాజు ఒకటే చేయలేదు, ఇది సిపి స్థాయిలో చాలా మందికి తెలుసు. అట్లాగే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి కూడా తెలుసు. టాస్క్ ఫోర్స్ వాళ్ళే అబ్బాయిని తీసుకొచ్చి అప్పగించారు. సో ఇవన్నీ క్లియర్గా ఏంటంటే నాగరాజు ఒక్కటి చేసింది కాదు. కానీ నాగరాజుని బలి చేస్తే మిగతా వాళ్ళు తప్పించుకోవచ్చు. అదే సిబిఐ ఎంటర్ అయితే మొత్తం బయటకు వస్తాయి. అప్పుడు నాగరాజు కూడా ధైర్యంగా సిబిఐకి మిగతా విషయాలు చెప్తాడు. అందుకని నాగరాజును బలి చేసే కార్యక్రమం కోసమే ఈ ఎముకలు ఇవన్నీ తీసుకొచ్చి డ్రామా ఆడుతున్నారు అన్న విమర్శ అయితే వస్తుంది. అంటే సిట్ అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది తప్ప దీంట్లో నిజంగా దోషుల్ని తేల్చే పనులు సిట్ లేదు అనేది మనకు వస్తున్న వార్త. ఈ క్రమంలో ఆమె నా కొడుకు బూడిద నాకు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అనేది ప్రకటించింది. మరి కొడుకు బూడిద ఎవరు ఇవ్వాలి? అసలు కొడుకు బూడిద లేదు ఇప్పటి వరకు. ఏదో బూడిద దొరికింది వాళ్ళకి, అది కొడుకు బూడిద కాదు. అది నీ కొడుకు బూడిద అని వాళ్ళు ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఆమెకి ఏ బూడిద ఇచ్చినా డిఎన్ఏ చేసి ఇవ్వాలి బూడిద. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నిన్న యాక్చువల్గా గాదే సాయికృష్ణ తల్లి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే, నేను ఆత్మాహుతి చేసుకుంటాను, అగ్ని ప్రవేశం చేస్తాను, సీతలాగా అగ్ని ప్రవేశం చేసి నన్ను నేను కాల్చుకొని చనిపోతాను అనేది ఆమె చెప్పింది. ఆమె చాలా ఆవేదనగా మాట్లాడింది. ఇది కాంటెక్స్ట్ ఏంటంటే, నిన్న మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరిగింది. అంటే మేజిస్ట్రేట్ స్థాయి, ఆర్డీఓ ఆధ్వర్యం, వెన్నెల సీను ఆయన పేరు, ఆయన ఆధ్వర్యంలో నిన్న అక్కడ దీని మీద విచారణ జరిగింది. ఒక పక్క సిట్టు జరుగుతుంది, సిట్టు గురించి తర్వాత చెప్తాను. ఈ మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిన్న జరిగింది. దీనికి ఏంటంటే, ఈ అబ్బాయితో కూడా ఉన్న పిల్లలు, అంటే ఈ అబ్బాయిని కొట్టడం చూసిన కుర్రవాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారని అందరూ ట్రై చేశారు. వాళ్ళిద్దరు అయితే రాలేదు. గాదే సాయికృష్ణ తల్లిని నిన్న విచారించారు. ఆమె మేజిస్ట్రేట్ ఈ ఆర్డీఓతో ఆమె చెప్పింది ఏంటంటే, నన్ను పిలిచి ఎప్పుడు మేలో పిలిచి నా దగ్గర ఫోన్ తీసుకున్నారు పోలీసులు, ఇవ్వలేదు. మళ్ళీ ఎప్పుడో 12 రోజుల తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు. అందులో మొత్తం నా కొడుక్కి నాకున్న కాల్ రికార్డ్స్, తర్వాత చాట్ మొత్తం డిలీట్ చేశారు. ఈ ఫోన్ ఎందుకు తీసుకున్నారంటే, ఈ ఫోన్ ద్వారానే నా కొడుకు ఎక్కడున్నాడో పట్టుకోగలిగారు. ఎందుకంటే దీని నుంచి ఫోన్ చేయడం వల్ల నా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటాడు. దాని ద్వారా అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చి కొట్టారు. కొట్టిన దానికి కూడా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. కొట్టారు, కాళ్ళల్లో మేకులు దింపారు. తర్వాత విపరీతంగా కొట్టి ఆర్ఎంపీతో 2-3 సార్లు వైద్యం కూడా చేయించారు.
కానీ ఆ దెబ్బల వల్లనే నా కొడుకు తగలరాని చోట తగిలి నా కొడుకు చనిపోయాడు. సో ఇప్పుడు బూడిద నాటకం ఆడుతున్నారు. అంటే సిట్టుకి ఈ కృష్ణలంక పోలీసు స్టేషన్ డాబా మీద, టెర్రస్ మీద వాళ్ళకి బూడిద, ఎముకలు, తర్వాత ఈ అబ్బాయి కడియం, కాలిపోయిన కడియం, ఒక లాఠీ, మరకలు ఉన్న లాఠీ, ఈ 4 దొరికాయనేది సిట్టు కోర్టుకు పెట్టింది. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లకు పెట్టారు. దాన్ని కూడా ఏం ప్రశ్నిస్తుంది. అవి నా కొడుకుదే అని గ్యారంటీ ఏముంది? 2 నెలల తర్వాత ఇప్పుడు ఎలాగా పోలీస్ స్టేషన్ మీదకి వచ్చాయి. కాబట్టి ఇదంతా క్లియర్గా కుట్ర జరుగుతుంది. అందుకని సిబిఐకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా అనేది ఆమె చెప్పిన మొదటి అంశం. రెండో అంశం పవన్ కళ్యాణ్ ఒక క్రిమినల్ అని ఇతన్ని అనేక సార్లు క్రిమినల్గా మాట్లాడుతున్నాడు. అతను మావోడి మీద ఇప్పటివరకు ఒక కేసు కూడా ప్రూవ్ అయ్యి పడలేదు. అతని మీద తప్పుడు కేసులు పెట్టారు. సో క్రిమినల్ అయినా ఎలా అంటాడు? మేము కాపులకు సంబంధించిన వాళ్ళు, మేము పవన్ కళ్యాణ్ అభిమాని, నా కొడుకు పవన్ కళ్యాణ్కి మేము ఓట్లేసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమీ తెలియకుండా క్రిమినల్ అంటున్నాడు. నేను పవన్ కళ్యాణ్ని డిమాండ్ చేస్తున్నా, ఆయనే దీని మీద ఎంక్వైరీ చేయమనండి, ఇన్వెస్టిగేట్ చేయమనండి మా కొడుకు మీద. మా కొడుకు ఏమన్నా చేసినట్టు ప్రూవ్ అయితే అప్పుడు మాట్లాడమనండి. ఊరికనే వచ్చి క్రిమినల్ అని నా గుండె కోతను మరింత పెంచుతున్నాడు పవన్ కళ్యాణ్ అనేది ఆమె అసలు తీవ్రంగా మాట్లాడింది. ఇక దీనికి సంబంధించి అంబటి రాంబాబు, మిగతా వైసీపీ నాయకులు కూడా నిన్న హాజరయ్యి మేజిస్ట్రేట్తో, ఆయన ఆర్డీఓతో మాట్లాడారు. సో ఇది మేజిస్ట్రియల్ ఎంక్వైరీకి సంబంధించి. మరోవైపు సిట్ ఏం చేస్తుందంటే, సిట్ ఇప్పుడు సాయికృష్ణని కస్టడీకి అడిగింది. కస్టడీకి అడిగితే దానికి సిఏ నాగరాజుని అడిగి కస్టడీకి అడిగింది. సిఏ నాగరాజు మేజిస్ట్రేట్తో, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్తో వీడియో కాల్లో ఇట్లా నాకు ప్రాణ భయం ఉంది, అక్కడికి వస్తే నా ప్రాణాలకు ప్రమాదం ఉంది, వాళ్ళు నన్ను స్టేషన్లోనే చంపేసే అవకాశం ఉంది, అందువల్ల నన్ను కస్టడీకి ఇవ్వకండి అని మేజిస్ట్రేట్కి చెప్పాడు. దాన్ని లిఖితపూర్వకం ఏమన్నాడు, లిఖితపూర్వకంగా నాగరాజు ఇచ్చాడు. దాంతో మేజిస్ట్రేటు 8 రోజులు కస్టడీ, అంటే 10th వరకు కస్టడీ ఇచ్చాడు. కానీ కండిషన్లు ఏంటంటే అది రాజమండ్రి జైల్లోనే వీళ్ళు విచారణ జరపాలి సిట్ అధికారులు. దానికి సిట్ ఒప్పుకోలేదు. మేము ఇక్కడికి తీసుకురావాలి, ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మేము సీన్ రికన్స్ట్రక్ట్ చేయాలి, తర్వాత సాక్షులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో తను ప్రశ్నించాలి, ఇవన్నీ ఉంటాయి. అలాగే మా బృందం మొత్తం అక్కడ పోయి మేము 5 రోజులు కూర్చోలేము, ఇవన్నీ చెప్పారు. చెప్పి హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారు. హైకోర్టు లంచ్ మోషన్ వేశారు అర్జెంటుగా విచారించమని. అందుకనే ఈరోజు మధ్యాహ్నం లోపల, సండే అయినప్పటికీ కూడా దీనికోసమే జడ్జి గారు కోర్టుకు వచ్చి విచారిస్తున్నారు. సో ఏం తెలుస్తుంది అనేది చూడాలి. నాకు తెలిసి మోస్ట్లీ నాగరాజుని సిట్ కస్టడీకి ఇస్తారు. మరోవైపు సిబిఐ ఎంక్వైరీ జరగాలనేది ఒకటి డిమాండ్ ఉంది. హైకోర్టులో ఆల్రెడీ